నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయవాడ నగరంలో 7 కిలోమీటర్ల సూపర్ స్ట్రక్చర్ ఫ్లైఓవర్ రానుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే అమరావతి భవిష్యత్తు అవసరాలకు కీలకమైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలిస్తూ వస్తున్నాయి. విజయవాడ తూర్పు బైపాస్, విజయవాడలో 7 కిలోమీటర్ల మేర సూపర్ స్ట్రక్చర్ బ్రిడ్జ్ నిర్మాణం వంటి ప్రాజెక్టులను NHAI 2024-25 యాన్యువల్ ప్లాన్లో చేర్చింది. వీటితో పాటు రాష్ట్రంలో 9 ప్రాజెక్టులను వార్షిక ప్రణాళికలో చేర్చింది. వాటికి 12,029 కోట్లను కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, అధికారులు ఎంత త్వరగా సహకరిస్తే అంత వేగంగా ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశం ఉంటుందని NHAI అధికారులు చెబుతున్నారు. చెన్నై కోల్కతా హైవే విజయవాడ మీదుగా వెళుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మహానాడు జంక్షన్ నుంచి రామవరప్పాడు రింగు మీదుగా నిడమనూరు వరకు ప్రస్తుత హైవేపై 4 వరుసల వంతెన నిర్మాణానికి వార్షిక ప్రణాళికలో చోటు కల్పించారు. 7 కిలోమీటర్ల మేర ఇన్నోవేటివ్ సూపర్ స్ట్రక్చర్ డిజైన్తో ఈ వంతెన నిర్మించాలని నిర్ణయించారు. దీనికి 669 కోట్లు కానుంది. భూసేకరణ చేయకుండానే ప్రస్తుతం ఉన్న హైవే డివైడర్లలో పిల్లర్లు వేయబోతున్నారు. మొత్తం 4 వరుసల ఫ్లైఓవర్ని నిర్మిస్తారు. దీనికి భూసేకరణ అవసరం లేకపోవడంతో DPR సిద్ధం చేసి టెండర్లు పిలిచి మార్చిలోపు గుత్తేదారులకు పనులు అప్పగించేందుకు వీలుంది. తూర్పు బైపాస్ చిన్న ఔటపల్లి నుంచి కాజా వరకు ప్రస్తుతం నిర్మిస్తున్న విజయవాడ బైపాస్కు అభిముఖంగా తూర్పు వైపు మరో బైపాస్ నిర్మాణానికి NHAI రెడీ అయింది. 50 కిలోమీటర్ల ఈ బైపాస్కు 2,716 కోట్లను కేటాయించారు. దీనికోసం 3 అలైన్మెంట్లను రెడీ చేశారు. NHAI అధికారులు ఈ వారంలో కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి ఈ ప్రాజెక్టు గురించి వివరించనున్నారు. నెలాఖరుకు 3 అలైన్మెంట్లను NHAI ప్రధాన కార్యాలయానికి పంపాలి. వాటిలో ఒకటి ఖరారైతే DPR రూపకల్పన, భూసేకరణ చేస్తారు. ఇంకా మరెన్నో రహదారుల ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. వినుకొండ గుంటూరు వరకు 90 కిలోమీటర్ల హైవేను 4 లైన్స్గా విస్తరించనున్నారు. దీనికి 2,360 కోట్లను కేటాయించారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నుంచి నెల్లూరు వరకు 108 కిలోమీటర్ల మేర 4 వరుసలుగా హైవేను విస్తరిస్తారు. ఈ ప్రాజెక్టుకు 3,723 కోట్లను, నెల్లూరు కృష్ణపట్నం పోర్టు వరకు 24 కిలోమీటర్ల 4 వరుసల హైవేకి 1,040 కోట్లు, రాజమహేంద్రవరం వద్ద గామం జంక్షన్లో 2 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి 150 కోట్లను కేటాయించారు. ఇంకా విశాఖ జిల్లాలోని సబ్బవరం నుంచి షీలానగర్ కూడలి వరకు 13 కిలోమీటర్ల నిర్మాణానికి 906 కోట్లు, సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం కియా పరిశ్రమ వద్ద హైదరాబాద్ బెంగళూరు హైవేపై ROB నిర్మాణానికి 140 కోట్లను కేటాయించారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. త్వరలో నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమరావతి దగ్గర హైవే విస్తరణ పనులను చేపట్టనున్నారు. ఇప్పటికే ఉన్న రోడ్లను వెడల్పు చేయడంతో పాటు వాటి అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహాయం చేస్తుందని ప్రకటించిన కేంద్రం అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలను కేటాయించగా, అవి కాకుండా ఇప్పుడు రోడ్ల అభివృద్ధి కోసం కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన విషయాలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాజధాని అమరావతిని కలుపుకుంటూ జాతీయ రహదారి విస్తరణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించిన ప్రణాళికతో మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గురువారం జాతీయ రహదారుల పనులపై అధికారులతో మంత్రి సమీక్షించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే హైవే 16 అభివృద్ధి ప్రణాళిక బాగుందని పెమ్మసాని తెలిపారు. వినుకొండ గుంటూరు 2 లైన్ల మార్గాన్ని 4 లైన్లుగా విస్తరించి దానిని కాస్త మరో 25 కిలోమీటర్లు పొడిగిస్తూ రాజధాని అమరావతిని తాకేలా ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. ఈ హైవే రాజధాని ప్రాంత అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని, గుంటూరుకు మరో ఔటర్ రింగ్ రోడ్డులా మారుతుందని అన్నారు. ఈ రోడ్డు మార్గాన్ని పూర్తిగా NHAI నిర్మిస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున భూసేకరణ, విద్యుత్తు తదితర పనులు వెంటనే చేపట్టాల్సి ఉందని, 2 ఏళ్లలో హైవే నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర మంత్రి వివరించారు. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల రైతులు గుంటూరులోని శీతల గిడ్డంగుల్లో మిర్చిని దాచుకుంటే వారికి తెలియకుండానే రుణాలు తీసుకొని మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి రైతులు మిర్చిని గుంటూరుకు తీసుకువచ్చి మంచి ధర కోసం శీతల గోదాముల్లో దాచుకుంటే ఓ కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు మోసానికి పాల్పడటం దారుణమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోసపోయిన రైతులందరూ కన్నీరు పెట్టుకోవడం బాధను కలిగించిందని అన్నారు. మోసపోయిన రైతులందరూ కన్నీరు పెట్టుకొని రావడం బాధ అనిపించిందన్నారు. నిందితులను అరెస్టు చేసి వారి ఆస్తులు అటాచ్ చేసేందుకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. మోసం చేసిన నకిలీ రైతులపైన చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల్ని మోసం చేయడమే కాకుండా కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు కావాలనే ఆత్మహత్య నాటకానికి తెరతీశారని మండిపడ్డారు కేంద్ర మంత్రి పెమ్మసాని. ఆసుపత్రి వర్గాలు సైతం అలాంటి వారికి సహకరించవద్దని సూచించారు. రుణాలు తీసుకొని మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనుల్ని పరిశీలించారు. పనుల్లో నాణ్యత, ప్రమాణాలు పాటించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్యూబీలో నీళ్లు వస్తున్నాయని, దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి అధికారులను ప్రశ్నించారు. రైల్వే స్టేషన్ పశ్చిమం వైపు కొత్తగా నిర్మించిన ప్లాట్ఫామ్పై టైల్స్ లేచిపోవడంపై సంబంధిత అధికారులను ప్రశ్నించగా వర్షాల వల్ల ఆర్యూబీలోకి నీళ్లు వస్తున్నాయి, ఇంకా పనులు జరుగుతుండటంతో ట్రాక్టర్లు రావడంతో టైల్స్ పాడిపోయాయని అధికారులు కేంద్ర మంత్రికి సమాధానం ఇచ్చారు. అక్కడ పనులు పూర్తి కాకముందే టైల్స్ ఎందుకు వేయాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్లో పనుల కోసం కేంద్రం నుంచి కోట్ల రూపాయల నిధులు మంజూరవుతున్నా పనుల్లో నాణ్యత కనిపించడం లేదన్నారు. ప్రయాణికులకు మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయిస్తున్న నిధులతో చేపట్టే పనులపై ఇంజనీర్ల పర్యవేక్షణ ఎందుకు లేదని ప్రశ్నించారు. ఇకపై ప్రతి నెల రైల్వే పనుల పురోగతి, నాణ్యతపై సమీక్ష చేస్తానని వారితో చెప్పారు. గుంటూరు రైల్వే స్టేషన్లో ప్రయాణికుల అవసరాలను గుర్తించి అవసరమైన పనులు చేపట్టేందుకు నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. అవసరమైతే కేంద్రం నుంచి ఇందుకు కావలసిన నిధులను రాబట్టే విధంగా తాను